హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సిరీస్లో ఈరోజు 8 వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 7 వీడియోస్ ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. సో ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన క్యాపిటల్, ముఖ్యమంత్రి, గవర్నర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా, ముఖ్యమంత్రి శ్రీ సుఖ్విందర్ సింగ్ సుక్కు, గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో ఈ 4 ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు. సో హిమాచల్ అనేది మనకి ఏం గుర్తుకొస్తుంది? హిమాలయాస్. ఓకే, హిమాలయాస్ గుర్తుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్మీ పర్సనల్ ఆపరేషన్ గురించి హిమాలయాకి వెళ్ళారనమాట. ఓకే, సో హిమాలయ చాలా హైట్లో ఉంటుంది, మనందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి అక్కడ జనరల్గా ఏమవుతుంది, ఎంత హైట్కి ఎక్కితే అంత మనకి నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. అక్కడ ఏమవుతుంది, సిమ్ కొంచెం స్టక్ అయిపోతుంది, సిమ్ పనిచేయదు. సో ఇలా మీరు ఈజీ కోలేట్ చేసి హిమాలయకి అనగానే, హిమాచల్ అనగానే హిమాలయకి జనరల్గా మీద ఉంటుంది కాబట్టి ఎక్కగానే మనకేంటి, సిమ్ పనిచేయదు. ఏమవుతుంది, సిమ్ అనేది స్టక్ అయిపోతుంది. సుఖ్విందర్, సుక్కు స్టక్. ఇలా మీరు స్టక్ అనగానే మీకు సుఖ్విందర్ గుర్తుకొస్తుంది. సో ఆర్మీ పర్సనల్ ఆపరేషన్ గురించి వచ్చాడు, రిటర్న్ వెళ్ళాలి కదా, దారి తెలియదు ఎందుకంటే సిమ్ బంద్ అయిపోతుంది. ఎలా వెళ్తాడు? సో పాట పాడుతూ వెళ్ళాడు. ఏం పాట పాడుతూ వెళ్ళాడు? శివుని పాట పాడుతూ వెళ్ళాడు అనమాట. శివుని పాట పాడుతూ వెళ్ళారు. ఇక్కడ పాట అనగానే సింగ్, సుఖ్విందర్ సింగ్, ఇలా మీరు ఇలా కోట్ చేసుకోవచ్చు. శివుని పాట అనగానే శివ ప్రతాప్ శుక్లా. సో పాట పాడుతూ వెళ్ళాడు. ఎలా పాట పాడాడు? ఆకాశం చుట్టూ చూస్తూ, చుక్కలు చూస్తూ, సూర్యుడిని, చంద్రుడిని, చుక్కల్ని చూస్తూ చూస్తూ వాళ్ళ యూనిట్కి రిటర్న్ వెళ్ళాడు. ఫైనల్ గా శివుని ప్రతాపం వల్ల శివుని పాట పాడడం వల్ల యూనిట్కి చేరుకున్నాడు. సో ఇలా మీరు ఈజీ కోలేట్ చేసి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, ముఖ్యమంత్రి శ్రీ సుఖ్విందర్ సింగ్ సుక్కు అండ్ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. హిమాచల్ అనగా మనకి హిమాలయ గుర్తుకొస్తుంది. ఆర్మీ పర్సనల్ ఆపరేషన్కి వెళ్ళాడు, అక్కడ సిమ్ పనిచేయలేదు, స్టక్ అయిపోయింది. సిమ్ పనిచేయలేదు అంటే సిమ్లా, స్టక్ అయిపోయింది అంటే సుఖ్విందర్. పాట పాడుతూ వెళ్ళాడు యూనిట్కి రిటర్న్ అనమాట. పాట పాడుతూ అనగానే ఏం గుర్తుకొస్తుంది? సింగ్ అనమాట. ఓకే, సో ఏం పాట పాడాడు? శివుని పాట. హిమాలయ అంటే శివునికే కదా అర్పితం. సో శివుని పాట పాడుతూ పాడుతూ, చుక్కలు చూస్తూ అంటే సూర్యుడిని, చంద్రుడిని, చుక్కలు చూస్తూ ఆ ఏరియాని ఐడెంటిఫై చేస్తూ యూనిట్కి చేరుకున్నాడు. ఫైనల్ గా శివుని ప్రతాపం వల్ల వాడేమంచి యూనిట్కి చేరుకున్నాడు. దిస్ ఇస్ ద స్టోరీ, దిస్ ఇస్ ద ట్రిక్. నచ్చితే ఒక లైక్, షేర్. జై హింద్.